అక్టోబర్ 1 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్ళనున్నారు. 30 రోజుల పాటు తనకు లండన్ పర్యటనకి సిబిఐ కోర్టులో అనుమతి కోరగా ఆయనకు 15 రోజుల పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. ఎక్కడా కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు నిబంధనలను అతిక్రమించలేదని, కోర్టు చెప్పినట్లుగానే నడుస్తున్న నేపథ్యంలో తన కుమార్తెలను చూడటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇవ్వాలని చెప్పి వైఎస్ జగన్ తరపు న్యాయవాది అటు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగానే 15 రోజుల పాటు లండన్ పర్యటనకు సంబంధించి కూడాను సిబిఐ కోర్టు అనుమతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడాను మంచి జోష్ మీద ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనిపోయిన కేసులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన సిబిఐ ఇప్పుడు చాలా వరకు కూడాను ఆయన మీద ఉన్న కేసులు, తర్వాత అంకెలు, ఏదైతే ఆర్థికంగా సంబంధించిన అంకెలన్నీ కూడాను ఒక్కోటి కూడా తేటా తెల్లమయ్యి, ఏదైతే ఆ కేసులకు సంబంధించిన గతంలో ఏదైతే అటు జగన్కి వ్యతిరేకం చేసిన ప్రాప్కాండ్ అంతా కూడాను కొద్దిగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేసు తీవ్రత కూడా బాగా తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి 15 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన ఏదైతే ఇంటర్నల్ పొలిటిక్స్, అలాగా పార్టీ అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడాను సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 15 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారన్నట్లుగా తెలుస్తుంది. 15 తర్వాత ఆయన తిరిగి తాడేపల్లి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ పాల్గొనే అవకాశం ఉంది. 15 రోజుల పాటు ఆయన లండన్లో ఉండనున్నారు.